న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు ఇచ్చింది. మద్యం రవాణా కేసులో కారుమూరికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ సమన్లు ఇచ్చింది. దీనిపై మరింత సమాచారం వెస్ట్ గోదావరి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, మరి కారుమూరికి అందిన సమన్స్ పట్ల అప్డేట్స్ ఏంటి? వారు ఏ విధంగా స్పందిస్తున్నారు? గుడ్ ఈవినింగ్ మహిళ. రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. మద్యం రవాణా కేసులో ఆయన ఈడీ అధికారులు సమన్ జారీ చేశారు. గత కొంతకాలంగా సంచలనం సృష్టిస్తున్న మద్యం అక్రమ రవాణా నిధుల మళ్లింపు వ్యవహారంలో కారుమూరి నాగేశ్వరరావు పాత్రపై ఈడీ దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులను స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ రోజు మధ్యాహ్నం కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్ కూడా ఇదే కేసుకు సంబంధించి అరెస్ట్ కూడా హైదరాబాద్ లో చేశారు. దీనికి సంబంధించి ఈడీ పూర్తిగా విచారణ సాగిస్తుందని చెప్పొచ్చు. అంటే మద్యం అక్రమ రవాణా కేసులో ఇప్పటికే సుమారు 139 కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ధనాన్ని ఈ రవాణా కేసులో వీరు కాజేసినట్లుగా కూడా ఈడీకి స్పష్టమైన సమాచారం ఉంది. కారుమూరి నాగేశ్వరరావు ఇంటిపైన అలాగే కారుమూరి సునీల్ ఇంటిపైన కూడా ఇప్పటికే ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కూడా ఇప్పటికే స్పష్టమైన సమాచారం దొరకడంతో కారుమూరి సునీల్ ని ఈ రోజు మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. అలాగే కారుమూరి నాగేశ్వరరావుకి సమన్లు కూడా జారీ చేశారు. మహిళ. రైట్, థ్యాంక్ యూ మురళి.